ఉదయకాలమందు శిలువ ధ్యానాలలో పాల్గొని దేవుని వాక్యము బోధించడానికి ప్రియ ప్రభుల వారు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఎంతో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ దాసురాలు, దేవుని దాసురాలు జాయ్ చరణ్ గారికి, అలాగనే చరణ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడి పరిచర్యలో నన్ను కూడా పాలిభాగస్తునిగా చేసినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా బేతనియా సంఘము నుండి, అలాగనే నా కుటుంబం నుండి మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. బండ గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి వాక్యం చదువుదాం. 10వ అధ్యాయము 4వ వచనము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఏమనుందండి మీ బైబిల్లో? క్రీస్తే. ఆ బండ క్రీస్తే అని బైబిల్లో మనం చూస్తున్నాం. సిలువను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, ఒక దైవజనుడు ఏమన్నాడంటే, సిలువకు హ్యాండిల్ లేదు అని అన్నాడు. బ్రీఫ్ కేస్ పట్టుకుంటే ఒక హ్యాండిల్ ఉంటుంది కదా, క్రాస్కి హ్యాండిల్ లేదు అని అన్నారు. ఒకవేళ సిలువ మోయాలి అని అంటే మనం భుజం మీదనే పెట్టుకొని మోయవలసి వస్తుంది. మనం విదేశాలకు వెళితే అప్పుడప్పుడు రోడ్డు ప్రయాణంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు ప్రక్కలలో ఒక 3 సిలువలు కనబడతాయి. నేను టెక్సాస్ నుండి వెళ్ళేటప్పుడు నేను అది గమనించాను. నా స్నేహితుని నేను అడిగాను, ఏంటి 3 సిలువలు ఆ రోడ్డు సైడ్న, ఒక పెద్ద సిలువ మధ్యలో, ఒక చిన్న సిలువ ఎడమవైపున, ఒక చిన్న సిలువ కుడివైపున ఉందంటే నా ఫ్రెండ్ చెప్పాడు, ఇక్కడ యాక్సిడెంట్ అయి మనుషులు చనిపోయారు, వాళ్ళ జ్ఞాపకం చిహ్నంగా ఇక్కడ ఒక సిలువ ఉంది అని చెప్పారు. మనకు కూడా యేసు ప్రభు నీ నిమిత్తం నా నిమిత్తం మరణించినటువంటి ఆ సిలువను నీవు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాము, బండ వేరు, రాయి వేరు. గమనించాలి, బండ వేరు, రాయి వేరు. మరి పేతురుని ప్రభు అన్నాడు, నీవు రాయివి అని అన్నాడు, బండవు అని ఆయన అనలేదు. అందుకనే తమిళియన్స్ ఏమంటారంటే పేతురుని రాయప్ప అంటారు కానీ బండప్ప అని అనరు. బండ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బండ అయి ఉన్నాడు. రాయి ఎవరు అని అంటే పేతురు రాయి అయి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. సరే, యేసు ప్రభు బండ అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4 లేకపోతే 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. బండ నుండి కొన్ని భాగ్యాలు నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. బండ నుండి ఏం భాగ్యం అండి అని మీరు అడగొచ్చు. ఒకవేళ అవును కదా, మామూలు రాయే కదా, మామూలు బండే కదా, బండ నుండి ఏం భాగ్యాలండి అని మీరు నన్ను అడగొచ్చు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. గమనిద్దాము, మనం నేర్చుకోవలసిన మొదటి విషయం ఏంటి అని అంటే నిర్గమకాండము 17వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 7వ వచనంలో మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దాంట్లో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా అని బైబిల్లో చూస్తున్నాం. గమనించారా? నీవు ఆ బండను కొట్టు, నేను నీకు ఎదురుగా బండ మీద నేను నిలబడి ఉంటాను. ఆ బండను కొట్టగానే ప్రజలు తాగడానికి నీళ్లు లభిస్తాయి అని చెప్తూ ఉన్నారు. గమనిద్దాము, మొదటి విషయం ఏంటంటే బండ నుండి నీళ్లు ప్రవహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎంతమంది ఆ నీళ్లు తాగారు? 105వ కీర్తనలో ఒకవేళ మనం గమనించగలిగితే సుమారు ఒక 20 లక్షల మంది ఆ బండలో నుండి వచ్చినటువంటి నీళ్లను వాళ్ళు తాగారు. మరి దాహం తీర్చుకున్నారు, స్నానాలు చేసుకున్నారు, బట్టలు ఉతుక్కున్నారు, పశువులకు నీళ్లు పెట్టారు. ఇంత శ్రేష్టమైన నీళ్లు ఎక్కడి నుండి ప్రవహించాయి అని అంటే
చీల్చబడినటువంటి ఆ బండ నుండి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చీల్చబడినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన పగలగొట్టబడినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన హింసింపబడినటువంటి దేవుడై ఉన్నాడు. నేను నీకు ఎదురుగా నిలబడతాను అని వాక్యంలో చూస్తున్నాం. ఇంకా 1 కొరింథీ 10వ అధ్యాయంలో వాళ్ళను ఆ బండ వెంబడించినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. అనగా వాళ్ళు ఏ స్థలానికి వెళ్ళినా ఆ బండ వారు వెంట వెళుతూనే ఉంది. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, వెంబడించిన బండ అని వ్రాయబడి ఉంది. 20 లక్షల మందిని ఆ బండ వెంబడించింది. 20 లక్షల మందికి ఆ బండలో నుండి నీళ్లు వచ్చాయి. మీరు ఏదైనా ఒక ప్రవాహంలో కానివ్వండి, ఒక సముద్రంలో కానివ్వండి, ఒక పెద్ద బండ తీసుకొనండి, ఆ బండని మీరు పగలగొట్టండి, ఆ బండలో ఏ విధమైన నీళ్లు మనకు దొరకవండి. ఎందుకంటే బండగానే ఉంటుంది, బండలో వాటర్ ఏముండదు. కానీ క్రీస్తు అనే బండలో నీళ్లు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి నీళ్లు. యేసు క్రీస్తు ప్రభు అనే బండలో నుంచి నీళ్లు ప్రవహించాయి. వాళ్ళు 20 లక్షల మంది ఆ నీళ్లు తాగారేమో, కానీ ఇప్పుడైతే కోటాన మంది నీళ్లు తాగుతూ ఉన్నాం. ఉదక స్నానమని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేశారు. నీళ్ల స్నానమని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేశాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే దేవుని వాక్యము చేత మనము స్నానము చేయబడుతున్నాం, దేవుని వాక్యము చేత మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనములో యేసు ప్రభుల వారి గురించి వ్రాయబడి ఉంది. ఆయన తల మీద ఏముందో, ఆయన ఎలాంటి బట్టలు వేసుకున్నాడో వ్రాయబడి ఉంది. దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉంది అని బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆ బండకు దేవుని వాక్యము అనే నామము ఉన్నట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. బండ నుండి ప్రవహించిన మొదటి భాగ్యము నీళ్లు అని చూస్తున్నాం. రెండవ విషయాన్ని చూద్దాం. బండ నుండి రెండవ ప్రవాహం ఏదైతే ఉందో రెండవది చూద్దాం. బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. ఇక్కడ రెండవ సంగతి, మొదటిది బండ నుండి నీళ్లు, రెండవది ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనములో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించదను, పొలముల పంట వానికి తినిపించదను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. బండ నుండి ఒకటి నీళ్లు, రెండవది బండ నుండి తేనె. చెప్దామండి, బండ నుండి ఏంటండి? తేనె. మొదటిది ఏం నేర్చుకున్నాం మనం? బండ నుండి నీళ్లు, బండ నుండి తేనె. తేనె అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? సమృద్ధికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధికి, ప్రాస్పరిటీకి సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. తేనెను గురించి బైబిల్లో 61 పర్యాయములు వ్రాయబడి ఉంది. తేనెను గురించి దేవుడు అంటున్నాడు, ఆ భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించదను, పొలముల పంట వానికి తినిపించదను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించదను అని బైబిల్లో చూస్తున్నాం. తేనె ప్రియమైన బిడ్డలారా సమృద్ధికి అది తార్కాణంగా ఉందని బైబిల్లో చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనములో మీరు గమనిస్తే బి భాగంలో పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చానని దేవుడు అంటున్నాడు. వారి ప్రార్థన విన్న దేవుడు, వారి మొర విన్నటువంటి దేవుడు వాళ్ళ కోసమే దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి ఆయన వచ్చాడు. ఏమండి, ఇశ్రాయేల్ దేశంలో ఏమైనా మరి పాల సంబంధమైనటువంటి నదులు ఉన్నాయా అంటే అలాంటివేమీ లేవు. కానీ అక్కడ సమృద్ధి ఉంది. మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళితే మన 5 క్యారెట్లు 1 క్యారెట్ రూపంలో ఉంటాయి. మన 5 టమాటాలు వాళ్ళ 1 టమాటాతో సమానంగా ఉంటాయి. ఏదైనా అంతే. మరి బలమైనటువంటి ఆవులు, మంచి పాడి పంట అక్కడ ఉంది. మరి సస్యశ్యామలమైనటువంటి దేశంగా ఉంది. వాళ్ళ యాపిల్ కానివ్వండి, వాళ్ళ పండ్లు కానివ్వండి, వాళ్ళ టమాటా కానివ్వండి, వాళ్ళ ఫలాలు కానివ్వండి. మన దేశంలో కూడాను ఏమని చెప్తున్నారు? ఇశ్రాయేలు టెక్నాలజీతో అని చెప్తా ఉన్నారు. అంటే
అంటే వాళ్ళు ఎంత మంచి పంటలు వాళ్ళు పండించుకుంటున్నారో వారికి దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ దేశంలో పాలు విపరీతంగా ఉంది, పచ్చిక ఉంది. ఆ పచ్చిక తింటున్నటువంటి పశువులు ఉన్నాయి. ఆ పశువులు మంచి స్వచ్ఛమైనటువంటి పాలను ఇస్తూ ఉన్నాయి. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాము, పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఇశ్రాయేల్ దేశము ఉంది. అలాగ నేను మిమ్మల్ని దీవిస్తానన్నాడు. ఐగుప్తు అంటే అర్థము ఇరుకు అనే ఒక అర్థం ఉంది. ఆ ఇరుకు ప్రదేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి నేను తీసుకొని వస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. సంపన్నమైనటువంటి దేశము ఇశ్రాయేలు దేశమై ఉన్నది. 2 విషయాలు మనం గమనించాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. 5,000 మందికి ప్రియప్రభు ఆహారం పెట్టినప్పుడు ఎంత సమృద్ధి ఉందో చూడండి. సమృద్ధిగా అందరికీ ఆహారం సమృద్ధిగా ఉంది. అందరూ సంతృప్తిగా తిన్నారు. 2 విషయాలు నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఒకటి, అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ సంతృప్తి కూడా ఉంది. అందరూ మంచి భోజనం చేసి, త్రెంపు అని అంటాం కదండి, తేపులు అంటాం కదండి, అలాగున్న తృప్తిగా తిని వారు వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. 2 విషయాలు మనం గమనించాం. ఒకటి, బండ నుండి మొదటిగా ఏం నేర్చుకున్నామండి? నీళ్లు. రెండవది, బండ నుండి తేనె ప్రవహించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. యేసు ప్రభువులో నుండి ఆ నీరు, యేసు ప్రభువులో నుండి తేనె, యేసు ప్రభువులో నుండి వాక్యము, యేసు ప్రభువులో నుండి సమృద్ధి. నీకు నాకు దేవుడు సమృద్ధి అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. బండ నుండి 3వ ప్రవాహము. ఏబు భక్తుడు అంటున్నాడు, 29వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఆ ఏబు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనములో, నేను పెట్టిన అడుగెల్లా నీటిలో పడెను, బండ నుండి నా నిమిత్తము ఏమి ప్రవహించిందటండి? నూనె. చెప్దామా? ఏంటండి? నూనె ప్రవహించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పెట్టిన అడుగెల్లా నీటిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అని అంటున్నాడు. అవును, బండలో నుండి నూనె వస్తుందా? ఒక ఆలోచన మీరు గమనించండి. బండలో నుండి నూనె వస్తుందా? అయితే ఏబు భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వస్తుంది, నూనె వస్తుంది బండలో నుండి. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఇంకా బైబిల్లో రాయబడి ఉంది, చెకుముకి రాతి నుండి నూనెను నేను జుర్రించెదను అని బైబిల్లో చూస్తున్నాం. చూడండి దేవుని వాక్యంలో, ఒలీవ నూనె, తేనె కలిగినటువంటి దేశము, ద్వితీయోపదేశకాండము 8:8లో వ్రాయబడి ఉంది. ఒలీవ నూనె, ఆ తేనె కలిగినటువంటి దేశము ఇశ్రాయేలు దేశము. ఆ దేశంలో నూనె ఉంది, ఆ దేశంలో తేనె ఉంది, ఆ దేశంలో సమృద్ధి అయినటువంటి మంచి నీళ్లు ఉన్నాయి. వాళ్ళు చెడ్డ నీళ్లు కూడా మంచి నీళ్లుగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చూడండి, ఏబు ఈ మాట చెప్తున్నాడు. ఏబు జీవించిన ప్రదేశము ఎదోమ్ అనే ప్రదేశం ఉంది. అక్కడ విలక్షణమైన కొన్ని బండలు ఉన్నాయి, క్రాగ్డు అనే బండలు ఉన్నాయి. ఆ బండల్లో నుంచి వాళ్ళకి మంచి అనగా ఒలివ చెట్లు పెరుగుతూ ఉంటాయి. ఆ ఒలివ చెట్ల నుండి ఆ సంవత్సరం అంతా కూడాను వాళ్ళకి పండ్లు పండుతూనే ఉంటాయి. ఆకులు కంటే కూడా పండ్లు ఎక్కువ ఉన్నాయి. ఎదోమ్ అనే ప్రాంతంలో ఏబు నివసించే ఎస్టేట్ ఆ ప్రాంతమై ఉన్నది. దానిలో నుండి వీళ్ళు కొన్నిసార్లు కొయ్యకపోతే నూనె ప్రవాహంగా పారుతూ ఉండేది. ఆ ఒలివ నూనె ప్రవాహంగా పారుతూ ఉండేది. ఆ కొండల మీద నుండి నూనె ఇలా పారుతూ ఉన్నప్పుడు ఏబు కనులారా చూచి ఈ మాట చెప్తున్నాడు, నేను పెట్టిన అడుగల్లా నీటిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా మారెను అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. నదీ ప్రవాహం అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. అంత స్వచ్ఛమైనటువంటి నూనెను దేవుడు ఏబు భక్తునికి అనుగ్రహించాడు. నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయని గమనించాం. తేనె సమృద్ధికి సాదృశ్యంగా ఉందని మనం గమనించాం. తేనె అలాగనే నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? అభిషేకమునకు సాదృశ్యంగా ఉంది. నూనెతో నా తల అంటి ఉన్నావు అని 23వ కీర్తనలో మనం గమనిస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. నూనె అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. సహోదరి బర్త్డే రోజున చాలామంది సేవకులకు ఆమె దేవుని వాక్యం ఇచ్చి నూనె పెట్టి అభిషేకించింది. ఎందుకనంటే వాళ్ళు సువార్త సేవకు వెళ్ళాలని, మా
మమ్మల్ని దైవజనులు అభిషేకించినప్పుడు చాలా విషయాలు బోధించి నూనె పెట్టి తల మీద అభిషేకించి పంపించారు. యేసుప్రభుల వారి గురించి కూడా బైబిల్లో ఉంది. ఆయన లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఆయన నన్ను అభిషేకించును. ఎవరు? యెహోవా దేవుడు నన్ను అభిషేకించాడని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. దావీదు చెప్తున్నాడు, ఆ నూనెతో ఆయన నా తల అంటి ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏబు యొక్క అనుభవం ఏంటంటే బండ నుండి నాకు నూనె వచ్చింది అని చెప్తున్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, బండ నుండి నీళ్లు. రెండవది, బండ నుండి తేనె. మూడవది, బండ నుండి నూనె. అవి దేనికి సాదృశ్యంగా ఉంది? నూనె అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. అభిషేకము లేనిదే మనం ఈ పనులన్నీ జరిగించలేము. సహోదరి ఈ పనులన్నీ జరిగించలేదు. ఎన్నో కేర్ సెల్స్, ప్రార్థన కేర్ సెల్స్, ఎన్నో సువార్త కేంద్రాలు, ఎంతోమంది సేవకులు, ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ ఉదయకాల ఆరాధనలు ఇవన్నీ గమనిస్తూ ఉంటే అభిషేకం లేకుండా ఈ పనులన్నీ కూడా మనం జరిగించలేమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనములో బండ నుండి ప్రవహించిన నాలుగవ భాగ్యము చూడండి. 19వ అధ్యాయము 34వ వచనములో సైనికులలో, మీరు కూడా చదవండి, సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే ఏమి కారిందని బైబిల్లో ఉందండి? రక్తము. చెప్దామా ఏం కారిందండి? రక్తము కారింది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు అనే బండలో నుండి నీళ్లు, క్రీస్తు అనే బండలో నుండి తేనె, క్రీస్తు అనే బండలో నుండి నూనె, క్రీస్తు అనే బండలో నుండి రక్తము ప్రవహించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. మొదటి వాని కాళ్ళు విరగొట్టారు, రెండవ దొంగ కాళ్ళు విరగొట్టారు. ప్రభు యొక్క కాళ్ళు వాళ్ళు విరగొట్టలేదు. సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈటతో పొడిచినప్పుడు ఆ ఈట పొడిచిన స్థలములో నుండి సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తము నీళ్లు కారినని బైబిల్లో మనం చూస్తున్నాం. రక్తము ప్రవహించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. యెషయా భక్తుడు యేసుప్రభుని గురించి చెప్పినప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము అంతా సిలువను గురించే. నా బైబిల్లో నేను ఇలాగన సిలువ గుర్తు వేసుకున్నాను. ఎందుకంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా భక్తుడు, ప్రవక్త అయినటువంటి యెషయా కల్వరిని చూచాడు, గొల్గోతాను చూచాడు. ఆయన యేసుప్రభు వేలాడడం చూచాడు, యేసుప్రభు శిలువలో చనిపోవడం గమనించాడు. అవన్నీ కన్నులు కట్టినట్టుగా వాటన్నిటిని కూడా 53వ అధ్యాయంలో రాసి ఉంచాడు. యేసుప్రభులు వారిని గురించి కీర్తనలు 22లో కూడా దావీదు భక్తుడు 1000 సంవత్సరాల ముందే కలకన్నాడు. 1000 సంవత్సరాల ముందే ఆయన సిలువలో వేలాడతాడని, ఆయన కుక్కల మధ్యలో వేలాడతాడని, ఆయన సింహం మధ్యలో, గురిపోతూ కొమ్ముల మధ్యలో ఆయన ఉంటాడని ముందుగా రాశారు. ఇవన్నీ పాత నిబంధనలో సిలువ ఉంది అని చెప్పడానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 2 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి దెబ్బలు, రెండవది రక్తము. చెప్దామండి. ఒకటి దెబ్బలు, రెండవది రక్తము. ఆ దెబ్బలు దేనికి సాదృశ్యంగా ఉంది? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని ఉంది. మరి రక్తం గురించి వ్రాయబడి ఉంది. రక్తము దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే రక్తము రక్షణ సాదృశ్యంగా ఉంది. ఈ 2 కలపొద్దండి దయచేసి. ఒకటి దెబ్బలు స్వస్థత, రెండవది రక్తము రక్షణకు సాదృశ్యంగా ఉంది. కనుక ఎప్పుడైనా మనం అనారోగ్యంగా ఉంటే ప్రభువా నీవు పొందిన దెబ్బల చేత నాకు ఆరోగ్యం దయచేయమని మనం ప్రార్థన చేస్తాం. ఆయన రక్తం చేత మనకు రక్షణ వచ్చింది. అందుకే ఒక పాట పాడతాం కదా, పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వరిలో యేసు స్వామి రుధిరమది, రక్తము చిందించకుండా పాపము పోదు అని పాడతాం కదా. అవును, ప్రభు రక్తం చిందించాడు. మనం ఇక మీదట రక్తము చిందింప అవసరము లేదు. ఆ రక్తముతో నిన్ను, నన్ను, ఇక్కడ కూర్చొని ఉన్న బిడ్డలందరినీ ఆయన కడిగాడు.
గృహప్రవేశాలప్పుడు కొంతమంది అడుగుతారు, అయ్యా మేకను కొయ్యాలా అని అడుగుతారు, లేకపోతే జంతువుని ఏదైనా కొయ్యాలా, పక్షుల్ని ఏమన్నా కొయ్యాలా. మనం ఎక్కడికైనా వెళితే ఈ నామకార్థ క్రైస్తవులు ఈ పాస్టర్లు రాకముందు ఏం చేస్తారని అంటే ఏదన్నా ఒక కోడో లేకపోతే గొర్రెనో కోసి ఆ చేతులు అందులో ముంచి, ఆ రక్తంలో ముంచి గోడలకి ఇలా పెట్టి ఉంటారు. దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే వీళ్ళేదో కోసారు అని భావం మనకు అర్థమవుతుంది. కానీ అలాంటిది ఏది చేయని అవసరం లేదు. మొన్న ఈ మధ్య మా సంఘంలో ఒక తల్లి 3 అంతస్తుల ఇల్లు కట్టుకుంది. 3 అంతస్తుల ఇల్లు కట్టుకున్న కొద్ది రోజులకి వాళ్ళ అబ్బాయికి కొంచెం మానసికమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆ పక్క వాళ్ళు అన్నారట, అమ్మ మీరు ఇల్లు కట్టుకున్నారు, మీ ఫాదర్ వచ్చారు, చర్చ్ ఫాదర్ వచ్చారు, ప్రార్థన చేశారు, కానీ మీ అబ్బాయికి ఏమో మానసికమైన వ్యాధి వచ్చింది, మీరు రక్తం చిందించలేదు, అందుకే జబ్బు వచ్చిందంటే ఆ తల్లి ఏడ్చుకుంటా నా దగ్గర వచ్చింది. అయ్యా మరి రక్తం చిందించాలంటే కదా. మా పక్క వాళ్ళు అంటుంది, నేనన్నా వాళ్ళ అన్ని జనులు, వాళ్ళకు తెలియదు. యేసు ప్రభు రక్తము చిందించాడు. యేసు ప్రభు యొక్క రక్తము నిన్ను నన్ను పవిత్రపరిచింది. మనం ఇక మీదట ఏ పని చేయని అవసరం లేదు, ఏ రక్తము చిందింప అవసరం లేదని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ తల్లి వెళ్ళిపోయింది, ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. కొన్ని ఏండ్ల తర్వాత ఆ మానసిక వ్యాధితో ఉన్నటువంటి పిల్లవాడు ప్రార్థన చేయగా మా దిల్షుక్ నగర్లో ఒక చర్చి ఆ అబ్బాయి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. యేసు ప్రభు రక్తము చిందించాడు. మనం ఏ విధమైనటువంటి రక్తము చిందింప అవసరము లేదని ప్రభు నామంపేట ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క రక్తము దైవజనులు చెప్తారు కదా, అది గడ్డకట్టలేదండి. ఎందుకంటే అది మామూలు రక్తం కాదు. నా రక్తం అయితే ఒకవేళ ఎక్కడైనా గాయం వేస్తే నా రక్తం అయితే అది గడ్డగడుతుంది. నా రక్తము కలుషితమైనటువంటి రక్తము. నేను ఎప్పుడు ఈ రక్తం గురించి వచ్చినప్పుడు మా పెద్దక్కయ్య గారు ఈవా శాంబెల్ గారి గురించి చెప్తాను. చాలా ఏళ్ళ కిందట ఆమెకి జబ్బు చేసింది, రక్త శాతము తగ్గిపోయింది. అయితే ఒక ముగ్గురిని ఎంపిక చేసుకున్నారు. అందులో ఆ ముగ్గురులో నేను ఒకడిని రక్తం ఇవ్వడానికని. నేను అప్పుడు దిల్షుక్ నగర్లో పాస్టర్గా నేను పనిచేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఇంకొక యవనస్తుడు కూడా వచ్చాడు. ఆయన నేను డాక్టర్ ఎవరిని రక్తం ఇవ్వమంటే వాళ్ళని ఇవ్వాలి. అక్క ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది. ఆమె కొంచెం ఒక 40-45 సంవత్సరాల వయసున్న ఒక యూనివర్సిటీ స్టూడెంట్. తర్వాత మేము ముగ్గురం వెళ్ళిన తర్వాత మా అందరికంటే ముందు డాక్టర్ దగ్గరికి అక్క ఫ్రెండ్ వెళ్ళింది. ఆమె వయసు 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు. డాక్టర్ ఆమెను బయటికి పంపించేశాడు. నీ రక్తం వద్దమ్మా. ఈ ప్రాంతంలో విపరీతమైన దోమలు కనుక మీ రక్తము కలుషిత రక్తము అని అన్నారు. ఆమె రక్తమేమో ముసలి రక్తము, నా రక్తమేమో కలుషితమైనటువంటి రక్తము. ఆ యూనివర్సిటీ అబ్బాయి రక్తం ఎక్కించారు. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంది ఒక యవ్వనస్తుని రక్తం. చూడండి, యేసు ప్రభు యొక్క రక్తము అది ముసలి రక్తం కాదు, అది కలుషిత రక్తం కాదు, అది పవిత్రమైనటువంటి రక్తమై ఉన్నది. రక్తము చిందించకుండా పాపము పోదు అని బైబిల్లో మనం చూస్తున్నాం కదా. మనందరి పాపముల నిమిత్తమని ఆయన రక్తము చిందించినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. చూడండి, ఎవరైనా ఒక రక్తం ఎక్కించుకోవాలంటే ఏ గ్రూప్ అని, బి గ్రూప్ అని, ఏదేదో గ్రూపులు ఉంటాయి కదా. ప్రభుకు అలాంటి గ్రూప్ ఏం లేదు. ఆయన రక్తము అందరికీ సరిపడే రక్తంగా ఉంది. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. మనందరికీ సరిపడే రక్తంగా ఉంది. చప్పట్లు కొట్టాలంటే కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తములో రక్షణ ఉంది, ఆయన గాయముల ద్వారా స్వస్థత ఉంది అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. 53వ కీర్తన అంతా కూడాను యేసు ప్రభు యొక్క సిలువను గురించి వ్రాయబడి ఉంది, ఆయన రక్తం గురించి వ్రాయబడి ఉంది. ఆయన నీ కొరకు నా కొరకు గాయపరచబడినటువంటి దేవుడని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. 53వ కీర్తన అంతా సిలువను గురించి వ్రాయబడినటువంటి కీర్తనగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కార్చినటువంటి దేవుడై ఉన్నాడు. ఒకసారి ఒక ఓడలో, టైటానిక్ లాంటి ఓడలో అక్కడ ఉన్నటువంటి కెప్టెన్ ఒకసారి పనివాడిని పిలిచి అడిగారట, అరే నేను ఎప్పుడు తాగుతూనే ఉన్నాను, నా జీవితంలో సంతోషం లేదురా, నా జీవితంలో ఆనందం లేదు, నేను ఎప్పుడు ఆనందంగా లేను, మరి నన్ను ఎవరైనా ఆనందపరచగలుగుతారా, నన్ను
నన్ను ఎవరైనా సంతోషపరచగలుగుతారా? ఆ కెప్టెన్ అడిగాడు, అబ్బాయిని అడిగితే అబ్బాయి అన్నాడయ్యా, నిన్ను ఆనందపరిచే వాళ్ళు ఎవరో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఆలుగడ్డ పొట్టు తీసే ఒక అబ్బాయి ఉన్నాడు, వాడి పేరు డేవిడ్ అయ్యా. వాడి దగ్గర ఏదో ఒక నల్ల పుస్తకం ఉందయ్యా, వాడు ఆ పుస్తకం చదువుకొని చాలా సంతోషపడతాడు. వాడిని పిలవరు. ఒకసారి నా దగ్గరికి ఆ అబ్బాయి వచ్చాడు. వచ్చినప్పుడు, బాబు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావంట, నేను ఒక గొప్ప అధికారిని అయి ఉన్నా నాకు ఆనందం లేదు, నాకు సంతోషం లేదు, నువ్వెందుకు సంతోషపడుతున్నావు అంటే ఆ పిల్లవాడు 53వ కీర్తన అంతా చదువుతున్నాడట. నా నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు, నా నిమిత్తము రక్తము కార్చాడు, నా నిమిత్తము నా గాయములు ఆయన పొందాడు, నా శ్రమను ఆయన పొందాడు. ఇప్పుడు మళ్ళీ ఆ డేవిడ్ అనేవాడు ఏం చేశాడంటే, డేవిడ్ నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు, డేవిడ్ నిమిత్తము కొట్టబడ్డాడు, డేవిడ్ నిమిత్తము దూషించబడ్డాడు. ఆ కెప్టెన్ అన్నాడట, నీ పేరు బదులు నా పేరు చదవరా అని అన్నాడట. ఇప్పుడు కెప్టెన్ గారి పేరు పెట్టి ఆ అబ్బాయి చదివితే ఆ రాత్రి ఆ కెప్టెను, ఆ ఓడ కెప్టెను చక్కగా నిద్రపోయాడట. చూడండి, మన నిమిత్తము మన నిమిత్తము మన నిమిత్తము మన దోషములు, మన పాపములు, మన దెబ్బలు, అవన్నీ మన 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 అనే దగ్గర నీ పేరు నా పేరు పెట్టుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మీరు ఒకసారి మీ పేరు పెట్టుకొని నీ నిమిత్తము మన నిమిత్తము మన నిమిత్తము అక్కడ మీ పేరు పెట్టుకొని చదువుకోండి, చాలా ఆనందదాయకంగా ఉంటుందని మనం చేస్తూ ఉన్నాను. 4 విషయాలు మనం గమనించాం. ఒకటి, బండ నుండి ప్రవహించిన మొదటి భాగ్యము నీళ్ళు, రెండవ భాగ్యము తేనె, మూడవ భాగ్యము నూనె, 4వ భాగ్యము రక్తము. క్రీస్తు ప్రభు నుండి నీళ్ళు, క్రీస్తు ప్రభు నుండి తేనె, క్రీస్తు ప్రభు నుండి నూనె, క్రీస్తు ప్రభు నుండి రక్తము. ప్రియమైన బిడ్డలారా, చివరిగా ఒక వచనం చదివి నేను వాక్యాన్ని ముగిస్తాను. 40వ కీర్తన గమనించండి. 2వ వచనం చూడండి. నాశనకరమైన, మీరు కూడా చదవండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవుని వాక్యములో నాశనకరమైన గుంటలో నుండి, ఆ జిగట గల దొంగ ఊబిలో నుండి. ఊబి మీరు ఎప్పుడైనా చూసారా? మెల్లగా అందులో ఒకవేళ మనిషి పడిపోతే మెల్లగా కిందకు ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఊబికి దరి ఉండదు. దరి ఉంటే ఆ దరిని పట్టుకొని నీవో నేను బయటికి రావడానికి ఆస్కారం ఉంది, దానికి దరి ఉండదు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచునని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి బండ? క్రీస్తు అనే బండ. నీవు నేను ఊబిలో ఉన్నప్పుడు, పాపపు ఊబిలో ఉన్నప్పుడు, నాశనకరమైన గుంటలో నీవు నేను ఉన్నప్పుడు, ఆ బావిలో నీవు నేను ఉన్నప్పుడు, ఆయన నిన్ను నన్ను పైకి లేపి పైకెత్తి ఆయన తీసుకెళ్ళి మన పాదాలని బండ మీద నిలబెట్టాడు. బండ అంటే శక్తివంతమైంది. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. బండ శక్తివంతమైంది, బండ కదలనిది. ఆ బండ యేసుక్రీస్తు ప్రభు అని బైబిల్లో మనం చూస్తున్నాం. దొంగ ఊబిలో నుండి బైబిల్లో చూస్తున్నాం. బండని క్రీస్తు మీద మనందరము నిలబడి ఉన్నామని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. అందుకే ఈ సిలువ వార్తను ఆ సహోదరి పొద్దున చెప్పారు. సువార్త గురించి సహోదరి మార్నింగ్ మీ అందరితో చెప్పారు. మనం ఈ సువార్తను అనగా సువార్తలో శక్తి ఉంది, సిలువలో శక్తి ఉంది, దేవుని వాక్యంలో శక్తి ఉంది. ఈ శక్తి కలిగినటువంటి సువార్త, ఈ శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని ఇతరులకు మనం పంచుకోవాలని మొదటి సందేశంలో మనం గమనించాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి అమెరికా దేశంలో ఒక టైలర్ ఉన్నాడు. ఆయన పేరు జార్జ్ ప్రవర్ద్ అనే టైలర్ ఉన్నాడు. ఆయన దగ్గర ఎవరు బట్టలు కుట్టించుకోవడానికి, జాగ్రత్తగా వినండి, మీకు పనికొస్తుంది, మీకు నెమ్మది ఆదరణ కూడా ఇస్తుంది. జార్జ్ ప్రవర్ద్ అనే టైలర్ ఉన్నాడు. ఒక రోడ్ సైడ్ టైలర్
ఆయన. ఆ రోడ్ సైడ్ ట్రైలర్ దగ్గరికి 16 సంవత్సరాల ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి సైజు తీసుకుంటా ఉన్నాడు. ఆ అబ్బాయి నా షర్ట్ కుట్టమని అన్నాడు. ఇక్కడ నుంచి కొలతలు తీసుకున్నాడు. ప్రభువా, ఈ కుమారుడు నీ కొరకు పనికి రావాలి, ఈ కుమారుడు రక్షణ పొందాలి. వాడి సైజులన్నీ తీసుకున్నాడు. ఆ 16 సంవత్సరాల పిల్లవాడు సైజు తీసుకున్నాడు. ప్రభువా, ఈ యవనస్తుడు రక్షణ పొందాలి, ఈ యవనస్తుడు మారు మనసు పొందాలి, ఈ యవనస్తుడు నేను హృదయంలో చేర్చుకోవాలి. జార్జ్ ప్రవర్త్ భారంతో ఆ సైజులన్నీ రాసుకున్నాడు. బాబు, 2 దినాలైన తర్వాత వచ్చి నీ షర్ట్ తీసుకోమని అన్నాడు. ఆ పిల్లవాడు వచ్చాడు. 2 దినాలైన తర్వాత ఆ షర్ట్ తీసుకోవడానికి ఈ జార్జ్ ప్రవర్త్ అనే ఆ టైలర్ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ షర్ట్ తీసుకొని ఆ పిల్లవాడు వెళ్ళిపోతుంటే, బాబు ఒక చిన్న మాట, ఏంటండి, ఇక్కడ దగ్గరలో సువార్త సభ కూడా జరుగుతుంది, మీరు కూడా రాగలుగుతారా? తప్పకుండా వస్తానని అన్నాడు. సరే, జార్జ్ ప్రవర్త్ ఆ పిల్లవాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వస్తాడో లేదో అని పాపం కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాడు. ఆ పిల్లవాడు సాయంకాలం వచ్చాడు. మైదానంలో గొప్ప సువార్త సభ ఒకటి జరుగుతుంది. ఆ మొర్దెకై హ్యామ్ అనేవాడు ఆ దైవ సేవకుడు బలమైన వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ పిల్లవాడు టైలర్ పక్కలోనే కూర్చొని ఉన్నాడు. ఆ టైలర్ పక్కలో కూర్చొని ఆ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఉన్నాడు. ఈ టైలర్ ఏమో లాస్ట్లో ఈ సువార్త చెప్పేటప్పుడు, ప్రభువా, ఈ యవనస్తుడు కూడా ఆ ముందుకు వెళ్ళి నిలబడాలి, ఆ జార్జ్ ప్రవర్త్ అనే ఆయన ముందు మొర్దెకై ముందు నిలబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేసి కళ్ళు తెరిచేసరికి పిల్లవాడు లేడు. ఆ 16 సంవత్సరాల పిల్లవాడు ఆ పాస్టర్ గారి ముందు నిలబడి ఇలా చేతులు కట్టుకొని ఉన్నాడు. అందరి కోసమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ టైలర్కు చాలా సంతోషం అనిపించింది. ఆ పిల్లవాడు ఎవరో మీకు తెలుసా? ఆయన రక్షించబడ్డాడు, గొప్ప సేవకుడయ్యాడు. ఆయనే డాక్టర్ బిల్లీ గ్రహాం గారు. హల్లెలూయా చెప్దామండి. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు. బిల్లీ గ్రహాం గారిని నడిపించింది ఎవరు అనంటే ఒక మామూలు టైలరు బిల్లీ గ్రహాం గారిని ప్రభు దగ్గర నడిపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా అంతటి ఆశ ఉంటే ఈ సిలువను గురించి ప్రకటించకుండా నీవు నేను ఉండలేను. జార్జ్ ప్రవర్త్ అనేవాడు ఒక్క బిల్లీ గ్రహాం గారికి సువార్త చెప్తే బిల్లీ గ్రహాం గారు కోట్ల మందికి సువార్త చెప్పాడు. అన్ని దేశాలలో దేవుని వాక్యాన్ని వెళ్ళారు. గొప్ప సభలు. ఆ మధ్యకాలంలో ఆస్ట్రేలియా దేశంలో ఒక పెద్ద స్టేడియం ఒకటి ఉంది. ఈ మాట చెప్పి ముగిస్తాను. పెద్ద క్రికెట్ స్టేడియం ఒకటి ఉంది. ఆ స్టేడియంలో 1,60,000 మంది పడతారటండి. ఎంతమంది అండి? 1,60,000 మంది. క్రికెట్ జరుగుతూ ఉంది. ఇండియాకు ఆస్ట్రేలియాకు క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. అక్కడున్న కామెంటేటర్స్ మాట్లాడుకుంటున్నారు, ఈ పెద్ద స్టేడియంలో 1,60,000 మంది పడతారు కదా, ఎప్పుడైనా ఈ స్టేడియం నిండిందా అని అడుగుతున్నారు. ఆ ఎదుట ఉన్న వ్యక్తి అంటున్నాడు, ఒకసారి బిల్లీ గ్రహాం గారు వచ్చినప్పుడు 1,60,000 మంది లోపల కూర్చోవడమే కాదు, బయట కూడా నిలబడ్డారు చాలామంది అని అన్నారు. ఆ దేవుడికి అంత మహిమ. దేవుడికి వందనాలు చెప్పాను నేనైతే. ప్రభువానికి స్తోత్రాలు. ఎప్పుడు ఆ స్టేడియం నిండలేదు, కానీ డాక్టర్ బిల్లీ గ్రహాం గారు వచ్చినప్పుడు నిండి బయట పొంగి పొరలింది. ప్రేమాన దేవుని బిడ్డలారా, గమనించారా? ఆ క్రీస్తు అనే బండలో నుండి నీకు నాకు నీళ్లు, క్రీస్తు అనే బండలో నుండి నీకు నాకు తేనె, క్రీస్తు అనే బండలో నుండి నీకు నాకు నూనె, క్రీస్తు అనే బండలో నుండి రక్తము, రక్షణ కలిగింది. క్రీస్తు అనే బండ మీద నీవు నేను నిలబడగలిగి ఉన్నాము. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. నిలబడదామా? ఒకసారి అందరము ప్రార్థన చేసుకుందాం. ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. రుధిరమది, రుధిరమది, రుధిరమది. హల్లెలూయా. రుధిరమది, 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 రుధిరమది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
బండ నుండి ప్రవహించిన భాగ్యాల గురించి మేము గమనించాం. ప్రభువా 5 భాగ్యాలు మీరు ఇచ్చారు. క్రీస్తు అనే బండలో నుండి ప్రభువా నూనె వచ్చింది, క్రీస్తు అనే బండలో నుండి తేనె వచ్చింది, క్రీస్తు అనే బండలో నుండి నీళ్లు వచ్చాయి, క్రీస్తు అనే బండలో నుండి రక్తము ప్రవహించింది. క్రీస్తు అనే బండ మీద ఈనాడు మేమందరం కూడా నిలబడి ఉన్నాం. ప్రభువా మీకు వందనాలు. శిలువ శక్తిని గురించి ఆయన మేము నేర్చుకున్నాం. మీకు వందనాలు. జార్జ్ ప్రవర్ధన వాడుకున్నటువంటి ఆశ లాంటి ఆశను మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. మహోన్నతుడా మీకు వందనాలు. గొప్ప ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసునామం బట్టి అడుచున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో కూడుకొని శిలువ ధ్యానాలు వింటూ ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమెన్. And as we worship in the throne, and as we worship